ఎస్ అండి. అజయ్ గారు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయండి? సార్ ఉన్నది సార్. యా ఒకసారి స్క్రీన్ షేర్ యా చేస్తాను స్క్రీన్ చూడండి. స్క్రీన్ షేర్ చేయండి. సార్ అంటే నేను సెకండ్ క్లాస్ డే 2 క్లాస్ ప్రాక్టీస్ చేద్దాం తీసాను సార్. ఓకే అండి. అయితే ఇది నేను రన్ చేస్తుంటే అవ్వట్లేదు సార్, ఈ ప్రోగ్రామ్ మీరు ఇచ్చిందేని. ఓకే, రన్ చేయండి. ఏం తప్పు చేస్తున్నారు? చేసినప్పటికి ఇలా వచ్చింది నాకు. యా క్యాన్సిల్ కొట్టండి. సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ ప్రోగ్రామ్ని మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్యానెల్లో, అంటే ఇక్కడ ఒక ప్యానెల్ ఉంటుంది, అంటే మీరు బై మిస్టేక్ ఆ ప్యానెల్ క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో మీ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రన్ చేయాలి. అయితే మీరు ఆ ప్యానెల్ క్లోజ్ చేస్తారు కదా, మరి ఆ ప్యానెల్ మళ్ళీ ఎలా వస్తుంది? సో ఏం లేదమ్మా, పైన మీకు విండోస్ అనే ఒక ట్యాబ్ ఉంది చూడండి. జస్ట్ గో విత్ విండోస్. ఎక్కడ సార్? పైన మెనూస్ లో విండో అనే మెనూ ఉంది చూడండి, టాప్ లో మెనూస్ పైన అండి, టాప్ లో ఫైల్ మెనూ, అందులో విండో అనే మెనూ ఉంది. లాస్ట్ బటన్, లాస్ట్ మెనూ ఏముంది చూడమ్మా. అంటే ఇక్కడ నాకు విజిబుల్ అవ్వట్లేదు సార్. దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి, లేదా మీ ఎక్లిప్స్ అయినా కొంచెం కిందకి మూవ్ చేసుకోండి. ఒక్క నిమిషం సార్. ఓకే, పర్వాలేదు, వెయిట్ చేస్తాం. విండో పెట్టి అందులో షో వ్యూ అని ఉంది చూడండి, షో వ్యూ. ఆ, అందులో మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది చూడండి. ఉంది సార్. క్లిక్ చేయండి. ఎస్, ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇది ఎప్పుడు ఇలా ఓపెన్లోనే ఉండాలి, మీరు దాన్ని బై మిస్టేక్ క్లోజ్ చేస్తారండి. ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో మీరేంటండి, కోర్ జావా, జస్ట్ గో విత్ కోర్ జావా. కోర్ జావాలోకి వెళ్ళండి. కోర్ జావాలో మీ ప్రోగ్రామ్స్ అన్ని ఎస్ఆర్సిలో ఉంటాయి. ఎస్ఆర్సిలో ప్యాకేజ్లో మీ హలో ప్రోగ్రామ్ ఇక్కడ లేదండి. యూ డోంట్ హ్యావ్ ఏ హలో. ఓకే, అదే సార్, అందులో కదా ఎలా పట్టుకొని వెళ్ళాలి సార్? యా ఒకసారి హలో ప్రోగ్రామ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా తెలియలేదు. ఓకే, డెస్క్టాప్ మీద ఉంది సార్. యా డెస్క్టాప్ పైన ఉంది. ఇక్కడ కంట్రోల్ ఏ కొట్టి ఈ ప్రోగ్రామ్ని కాపీ చేయండి. కంట్రోల్ ఏ అండ్ కంట్రోల్-C. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ అవ్వాలమ్మా, కంట్రోల్-C అంటే కాపీ. కంట్రోల్-C కాపీ. ఓకే, కాపీ అయింది కదా. నా ఈ ప్యాకేజ్ లో మీరు కొత్తగా ప్రోగ్రామ్ ని యాడ్ చేయాలి. మీరు ప్రోగ్రామ్స్ ఎక్కడ యాడ్ చేసుకుంటారు? ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి, న్యూలోకి వెళ్ళండి. న్యూ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటమ్మా, న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. న్యూ క్లాస్. మన జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా న్యూ క్లాస్ తో స్టార్ట్ అవుతుంది. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. ఎస్, క్లాస్ తీసుకోవాలా సార్? యా న్యూ క్లాస్ లోకి వెళ్ళండి. ఇక్కడ అది క్లాస్ నేమ్ అడుగుతుంది. మీ క్లాస్ నేమ్ ఏంటి అంటే మీ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే హలో ప్రోగ్రామ్ కదా. ఎలా రాయాలండి క్లాస్ నేమ్స్, ఎలా రాయాలి? రూల్స్ ఏంటండి, బిగినింగ్ విత్ అప్పర్ కేస్, బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి. అండ్ స్పేసెస్ నాట్ అలౌడ్, ఎట్టి పరిస్థితిలో నేమ్స్లో స్పేసెస్ ఇవ్వకూడదు. నెక్స్ట్ అండి, ఎవరీ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బి బిగిన్స్ విత్ అప్పర్ కేస్. హలో ప్రోగ్రామ్లో హెచ్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇంటర్నల్ వర్డ్ అంటే ఏంటమ్మా, ప్రోగ్రామ్. పి అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఫినిష్ అని క్లిక్ చేయండి. బాటంలో ఫినిష్ ఉందండి, యూ నీడ్ టు గో విత్ ఎ ఫినిష్. ఇలా మీరు కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ ప్లేస్లో మీ ప్రోగ్రామ్ని రీప్లేస్ వెయిట్ చేయండి. యా, ఇక్కడ మీ ప్యాకేజ్ అలానే ఉంచుతారండి. ఫస్ట్ లైన్ అలానే ఉంచుతారు, ఫస్ట్ లైన్ రిమూవ్ చేయకూడదు. సో రిమైనింగ్ అంతా సెలెక్ట్ చేయండి, అంటే ఇదంతా కూడా సెలెక్ట్ చేయండి. అండ్ మీరు చేసుకోవాలా సార్? సెలెక్ట్ చేసుకున్నాను ఇదంతా కూడా. అమ్మ చాలా జాగ్రత్తగా నా వర్డ్స్ వినండి, నా మాటలు వినండి. అక్కడ నుంచి కింద వరకు కంప్లీట్ బాటం వరకు రిమూవ్ చేయండి. రిమూవ్ చేసాను. ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. పేస్ట్ ఎలా చేస్తారు? కంట్రోల్-V. రైట్, ఓకే, పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి. నా యూ కెన్ ప్యాకేజ్ 1 అలా ఉంచినా సార్? ప్యాకేజ్ 1 ఎప్పుడు అలానే ఉంటుందమ్మా. రన్ ఇట్. ఇది మీ అవుట్పుట్ అండి. ఓకే,
అండ్ ఓకే మీరు సార్. చేయాల్సింది ఏంటంటే అమ్మా, మీకు ఇలా కాపీ పేస్టులు చేయకూడదు. అంటే మీరు ఏదో అడిగారు కాబట్టి చెప్పాను కానీ డోంట్ గో విత్ కాపీ పేస్టులు చేసిన వాళ్ళు మీకు సింటాక్సెస్ రావు. కంపల్సరీ మీరు దీన్ని ఓన్గా మీ చేతులతో మీరు టైప్ చేస్తేనే ప్రోగ్రామ్ వస్తుందండి. కాపీ పేస్ట్ అవును. చేస్తే అవుట్పుట్ వస్తుంది తప్పించి మీకు ప్రోగ్రామ్ రాదండి. మీకు అవును. అంటే సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటండి, ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. మీకోసమే చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని జాగ్రత్తగా నోట్బుక్లో ఎంటర్ చేయండి. నోట్బుక్లో ఎంటర్ చేసి మీ ప్యాకేజ్లో కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుంటారు. ఏదో హలో ప్రోగ్రామ్ అనో, డెమో 1 అనో, డెమో 2 అనో, డెమో 3 అనో ఒక క్లాస్ని క్రియేట్ చేస్తారు. ఇన్సైడ్ ద క్లాస్ యూ నీడ్ టు టైప్ ద ప్రోగ్రామ్. మస్ట్ అండ్ షుడ్గా మీరు టైప్ చేస్తేనే ప్రోగ్రామ్ వస్తుంది. మీరు కాపీ పేస్ట్ చేసిన నాళ్ళు మీకు ప్రోగ్రామింగ్ రాదండి. ప్లీజ్, ఇది తప్పు పద్ధతి. మీరు వెళ్తున్నది తప్పు పద్ధతి, అది అలా వెళ్ళకూడదు. సో టైప్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మీకు టైప్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే నాకు చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. నేను మీకు ఎంతైనా హెల్ప్ ఓకే. చేస్తాను. మీరు టైప్ చేయండి, కాపీ పేస్టులు చేయొద్దు. ఓకే, ఓకే సార్. ఓకే. రైట్. ప్లీజ్ యూ కెన్ స్టాప్ యువర్ షేరింగ్. అమ్మా ఇంకా శాంతి గారు. సార్ నా సిస్టమే ఆన్ అవ్వట్లేదు సార్. మరి ఆన్ అవ్వకపోతే నేనేం చేయలేను. సో మీ సిస్టమ్ ఓకే అయితే నాకు చూపించండి. మరి ఆన్ అవ్వకపోతే మరి రేపైనా ట్రై చేయండి. మన క్లాస్లోకి రావడానికి ముందే మీరు సిస్టమ్ రెడీ చేసి పెట్టుకోండి అమ్మా. సో మీరు సిస్టమ్ రెడీ చేసి పెట్టుకొని మనకి క్లాస్లో జాయిన్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకే అమ్మా, సరే. ఓకే. రైట్ అమ్మా. సీ యూ ఆన్ టుమారో. బాయ్.